అది ఎవరు దొంగల్లాగా వచ్చినారు. మేము అంత పూజ చేసుకున్నామా, అంత పూజ చేసుకున్న రోజు ఎంఆర్ఓ వచ్చింది. వచ్చినప్పుడు ఆమె ఏమనలేదు మేడం. వచ్చిందట ఎంఆర్ఓ వచ్చింది ఆ రోజు ఏమనలేదు. చూసిందాట మళ్ళీ తెల్లారి మేము చూసి ఏమన్నదాట సప్పుడుగా అంటే చేతులు ముడుచుకొని ఇటు నిలబడ్డదట. అమ్మ ఎవరు వచ్చిర్రు ఏంది ఏం కథ అని అప్పటికే వాళ్ళకి అనుమానం వస్తుందట. ఏమంటలేదుగా మనం బోనాలు పెడుతున్నాం, అమ్మవారికి పూజలు చేసుకుంటున్నాం, హోమాలు చెడ్డా పడ్డ అంతా చేసుకుంటున్నారు. కానీ ఏమనలేదట, మంచిగా చూసిపోయింది. ఇక ఓ రాత్రి కాడ వచ్చి ఇక లంకిని తరిగిచ్చింది. అవి వాళ్ళే చెప్తారు. ఇది పొద్దున్న వచ్చింది. ఎంఆర్ఓ పేరు ఏం పేరు? ఎక్కడ ఎంఆర్ఓ? ఇది షేక్పేట ఎంఆర్ఓ. ఆ రోజు వచ్చినారు, చూసినారు, వెళ్ళిపోయినారు. కానీ ఎవరు ఏమీ అనలేరు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఆ రోజు రాత్రికి దొంగల్లాగా వచ్చి 5 గంటలకు గుల్లగొట్టేసి వెళ్ళిపోయినారు, తాళం వేసేసుకున్నారు. ఎంఆర్ఓ కొట్టినో తెలియదు. ఎంఆర్ఓ ఎప్పుడు వచ్చింది? మీరు బోనాలు పెట్టప్పుడు వచ్చిందా? ఆ రోజు బోనాలు వేసిన రోజు వచ్చింది, చూసింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ఎవ్వరు ఏమనలేరు. తెల్లారి మబ్బుల దొంగల్లాగా వచ్చి గుల్లగొట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళకి మటుకు న్యాయం కాదు. నిన్న మొన్న పెట్టిన గుడి కాదు కదా ఇది. నిన్న పెట్టిన గుడి కాదు ఇది. ఏళ్ల తరబడి నుండి ఉంది. మస్జిద్లకి ఇంత ప్లేస్ ఇస్తారు, కొంచెం సహా ఇయ్యనీకే ఇంత బాధ. సంసారాలు కట్టుకుంటున్నామా? ఏం చేస్తున్నాము? తల్లికే కదా చేసేది మేము. తల్లికి ఆ మాత్రం ప్లేస్ ఇయ్యరా? సరే, మీరు ఇప్పుడు ఎవరంతరాలు ఎక్కడో అక్కడ ఉన్నా కొన్ని వందల చరిత్ర గల ఈ దేవాలయానికి మీరు ఆనవాయితీగా బోనాలు పెట్టుకుంటారు, బోనాలు వెళ్తున్నారు. ఇంకా మీ ఆపది సాపదికి మంచిగా అనిపిస్తే ఇంత కొబ్బరికాయ కొట్టిపోతున్నారు అంతే. కానీ ఇప్పుడు బోనాలు చేసిరు, ఎప్పుడు బోనాలు చేస్తారు కానీ ప్రతిసారి చేస్తారు బోనాలు. ప్రతిసారి చేస్తాం, ప్రతి రోజు ఆషాఢ మాసంలో చేస్తాం. ఈసారి ఏమన్నామంటే నభలో 10 రూపాయలు వేసుకొని గుడి నిర్మాణాన్ని జర మంచిగా చేసుకున్నాము, అందుకనే కళ్ళు ఓర్వలేదని చేసిరు ఈ పని అంతే. కళ్ళు ఓర్వక అది కూడా పొద్దంతా కాదు, రాత్రి పూట ఎవరు లేనప్పుడు చేసిరు. అంతా పూజలు చేసుకున్నా ఆ దేవుడు వాళ్ళనే చూడాలి మంచిగా. అది బోనాలు తెచ్చిందని మాత్రం ఎంఆర్ఓ వచ్చిందట, చూసిందట, ఏమనలేదని అంటున్నారు. ఇప్పుడు అవునమ్మా, ఓ అమ్మా ఏ పేరు? పేరు ఏమనత? ఎంఆర్ఓ వచ్చి చూసిపోయింది, అయిపోయింది, ఆమె ఏమనలే. ఈ తెల్లారే కథ పంపించారు నైట్ 5 గంటలు. అంటే తెల్లారికే గుడి మొత్తం ఎక్కడ పగ్గం పారి చేసారు. ఇప్పుడు కూడా పెద్ద గేమ్ ఆడుతున్నారు. మమ్మల్ని అందరినీ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు. మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ చేయడానికని వెళ్ళినాం మేము. మమ్మల్ని అందరికి అక్కడ పిలిచినారు. మీరు 3 o'clock కి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని అక్కడికి పంపించి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. గేమ్ ప్లే చేస్తున్నారు, మంచి గేమ్ ప్లే ఆడుతున్నారు. జేసీబీ వెళ్ళింది, లారీలు వెళ్తున్నాయి, ఏం చేస్తున్నారో తెలియదా? లోపలికి పంపినంత మాత్రాన మాకు ఏం తెలియదా? ఇప్పటికి 2-3 ట్రిప్పులు పోయినాయి. అయితే ఈ లేపటోళ్ళు మీరు కలెక్టర్ ఆఫీస్ కు మీరు మమ్మల్ని పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అక్కడికి పోయి మాట్లాడండి మీరు, దానికోసము మేమేం గులగొట్టమని చెప్పి ఎంఆర్ఓ మేడం మాట్లాడింది. మాట్లాడి అప్పుడే మమ్మల్ని అక్కడ పంపిస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేడం పేరు తెలియదు. అయితే ఇక చూడు ఓ పిల్లగా